నిన్న రాత్రి ప్రభాస్ ఇంటికెళ్ళి కలిశారట రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ నిన్న రాత్రి ప్రభాస్ ఇంటికెళ్ళి కలిసినట్టుగా తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి సినిమాకి సంబంధించిన విషయాల గురించి అలాగే ప్రీమియర్ని చూడడానికి కోసమే వెళ్ళినట్టుగా అయితే సమాచారం. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ని జూనియర్ ఎన్టీఆర్ అలాగే చరణ్ జంటగా వెళ్ళి కలిశారు. అంతేకాకుండా ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అని కూడా తెలుస్తోంది. సో ఎన్టీఆర్తో పాటు చరణ్ అలాగే వీళ్ళిద్దరూ కూడా పక్కపక్కనే ఉంటారు అని గతంలో చాలాసార్లు చెప్పారు. తాజాగా అయితే ప్రభాస్ని కూడా కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రభాస్ అలాగే ఎన్టీఆర్, చరణ్ అందరూ కలిసి నాగ్ అశ్విన్తో లేటెస్ట్గా చేస్తున్న సినిమాకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికే వెళ్ళినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. సో ప్రభాస్తో పాటు వీళ్ళందరూ కలిసి ఎంతో సరదాగా అయితే ఎంజాయ్ చేసినట్టుగా సమాచారం. సో డార్లింగ్ ప్రభాస్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా రామ్ చరణ్ ప్రీమియర్ కూడా చూసినట్టుగా తెలుస్తోంది. కల్కి సినిమాకి సంబంధించి రిలీజ్కి సిద్ధమవుతుండగా ఇప్పుడే ప్రీమియర్స్కి కూడా మంచి టాక్ వచ్చింది. నాగ్ అశ్విన్ సినిమాని ఎలా ఫినిష్ చేయబోతున్నారు, ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు ఏమిటి అని తెలుసుకోవడానికే ఎన్టీఆర్ అలాగే చరణ్ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏమైనా మన టాలీవుడ్లో ఇప్పటిదాకా వచ్చినటువంటి సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా కల్కి మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ ఒక్కసారిగా అయితే మారిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారనేది చెప్పొచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్కి అటు చరణ్కి ఇద్దరు కూడా నాగ్ అశ్విన్తో పాటు మెగా ఫ్యామిలీకి ఎంతో క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. అందుకే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలని చూడడానికే వెళ్ళినట్టుగా తెలుస్తోంది.